హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. నేను అనుకోలేదు ఈ విధంగా జాయిన్ అవుతాను, మాట్లాడతానని. మరి రాత్రి కాలంలో మాస్టర్ గారు చెప్పారు. అందరూ పడుకోవడానికి సిద్ధపడిపోతున్నాం, ఇంకా 12 అయిపోయింది. మళ్ళా వచ్చి అమ్మగారు రేపు నేనే వాక్యం చెప్పాలి, మీరు ఎలాగా ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు కాబట్టి నా బదులు మీరు ఈ అవకాశాన్ని సమయాన్ని వినియోగించుకోండి అని చెప్పినప్పుడు సరే అని చెప్పడం జరిగిందండి. మీ అందరిని బట్టి కూడా దేవుని చాలా స్థుతిస్తున్నాను. నేను మీతో ఈ విధంగా ఈ ఉదయకాల ప్రార్థనలో పార్టిసిపేట్ చేయడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. చాలా చాలా సంతోషిస్తున్నాను, దేవుని స్థుతిస్తున్నాను. నేను మరి ప్రతిరోజు ఇలాగ ఉదయకాలమే దేవుని స్థుతించుట ఎంతో ఆనందదాయకము. సూర్యుడు ఇంకా ఆకాశంలోకి ఉదయించకుండానే నీతి సూర్యుడైన దేవుని స్థుతించడం, నీతి సూర్యుడైన దేవుని కలిగి ఉండడం, నీతి సూర్యుడైన దేవుని మహిమపరచడం ఎంతో సంతోషించదగ్గ విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకెళ్దామండి. ప్రేమగల దేవ, దయగల తండ్రి, కృపామేడ, స్తోత్రం రాజు రక్షక నీకు వందనాలు అర్పిస్తున్నాం తండ్రి ప్రభా. దావీదు కుమార, దావీదు తండ్రి అని వందనాలు, స్తోత్రం 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 తండ్రి ప్రభా. ఉదయం కాలమే తండ్రి ప్రభు రాజు ఎక్కడెక్కడ వారిపోతండి ప్రభా. ఇలాగ నీ టెక్నాలజీని ఉపయోగించుకొని అయ్యా నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచి తండ్రి ప్రభా, నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చావు. ఇలాగ సహవాసంలో పార్టిసిపేట్ చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి ప్రభా. ఆయా పాట ద్వారా నేను ఆమెను మహిమపరుచుకున్నావు. బిడ్డలతో కలిపి తండ్రి ప్రభా నీ మాటలు పంచిపెట్టుకుంటున్నా రాజు తండ్రి ప్రభా. నన్ను మరుగుపరచండి, నీవే మాట్లాడండి. మంచి నేలబడిన విత్తనం వల్లే ప్రభా ఈ వాక్యం నూరంతర ఫలం పొందుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి విడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. నా పేరు సలోమి అండి, కొంతమందికి తెలియదు అనుకుంటాను. నేను ఇచ్చాపురం నుంచి రావడం జరిగింది. మరి ఇచ్చాపురం అందరికీ తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఒరిస్సాకు దగ్గరగా ఉంటుంది. ఫస్ట్ పీటర్ పార్గాల్ చాపరా 29వ తారీఖున ప్రార్థనకి మరి ఇలాగా వాక్యాన్ని పంచుకోవాలని రమ్మనమని ఆహ్వానించడం జరిగింది. అందుకని నేను రావడం జరిగిందండి. అయితే నేను వస్తున్నానని నిస్కే రాజు గారు పర్లాకిమిడి ఈ రోజు రాత్రి ఉపవాస ప్రార్థన ఉందండి మాకు. ఓలెట్ ప్రేయర్ ఉన్నది, మీరు పార్టిసిపేట్ చేయాలని చెప్పడం జరిగింది. మళ్ళా పాస్టర్ గారు ఫోన్ చేసి పీటర్పాల్ గారు ఒక పాప యవన కాలంలోకి అడుగు పెట్టిందండి, సో ఆదివారం కూడా మీరే మాట్లాడాలని అంటే శనివారమే మేము రావడం జరిగింది. చాలా సంతోషంగా 3 రోజులు కూడా దేవుని బిడ్డలతో దేవునితో కలిపి సహవాసం చేయడానికి, వాక్యంలో ప్రార్థనలో ఎదగడానికి దేవుని ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను. నేను మరి రాత్రి కాలంలో మళ్ళా ఈ విధంగా మీతో మాట్లాడడానికి ఉదయకాలమే దేవుడు అవకాశం ఇచ్చారండి, చాలా సంతోషం. మరి ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో ఇందాక దైవజనం చెప్పినట్టుగా మరి అనేక ప్రాంతాల్లో, జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో, ఒరిస్సాలో మరి దేవుడి సాక్షిగా వాక్య పరిచర్య చేసే పరిచారకురాలుగా స్త్రీల మధ్య, యవనస్తుల మధ్య మరి ఓపెన్ మీటింగ్స్ లో మాట్లాడడానికి అల్పురాలునైనా నన్ను ఏ జ్ఞానమో లేకపోయినా దేవుడు తన జ్ఞానం ఇచ్చి, ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నాడు. అందరి బట్టి దేవుడికి స్తుతులు అర్పిస్తున్నాను. నేను మరి ఇచ్చాపురంలో కూడా సంఘంలో అలాగే ప్రతి లక్షవారు శుక్రవారు గత 70 సంవత్సరాల నుంచి మా అత్తగారి ద్వారా ప్రార్థన ప్రారంభించబడింది. మరి మా అత్తగారి ప్రతి గంగరాజు గారు ప్రభునందు నిద్రించిన స్టిల్ ఇప్పటికీ కూడా అది కంటిన్యూ అవుతుంది. అనేక మంది రహస్య విశ్వాసాలు అక్కడికి వస్తుంటారండి. అంటే ప్రభుని అంగీకరించిన తర్వాత వెంటనే చర్చికి వెళ్తే అంటే చుట్టుపక్కల వారు కొంచెం అదోలా మాట్లాడతారని, మేము బాగుంటుంది కదా కోటం ఇంటికి వెళ్తారని అంటే వాళ్ళు ఏమన్నారు అనమాట. అలాగే మా ఇంటికి వచ్చిన తర్వాత వాక్యంలో ప్రార్థనలు ఎదిగి ప్రభుని అంగీకరించినందుకు గాను బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడినప్పుడు ఏవైనా శ్రమలు, అడ్డులు, ఆటంకాలు వస్తే, ఎదురీతలు వస్తాయి, వెలువేతలు వస్తాయి, అయినను నేను ధైర్యంగా నిలబడతాను అన్న ధైర్యం వచ్చిన తర్వాత వాటిని సంఘానికి అప్పగించడం అవుతుంది. అది మా బాధ్యత. సో ఆ విధంగా మేము ముందుకు వెళ్ళిపోతున్నాము. మరి ప్రభువుని అంగీకరించిన తర్వాత కూడా ప్రస్తుత దినాల్లో చాలా మంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళా వాళ్ళ గృహాలు దర్శించి వారితో మాట్లాడి మళ్ళా బలపరిచి వాళ్ళని మళ్ళా లోకము నుండి దేవుడి దగ్గరికి తీసుకొని వచ్చి మరలా సంఘానికి అప్పగించడం. దేవుడు మరి ఈ విధంగా పరిచయలో ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. తన జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు, ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నాడు, తన పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మేము వర్తకులు అండి, బిజినెస్ లోనే ముందుకెళ్ళేవారు నా భర్త గారు. కానీ మరి అన్ని మేము ఏంటంటే కంప్లీట్ చేసి దేవుని సేవలోనే, అంటే వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా మేము దేవుని పరిచయంలో ముందుకెళ్ళాము. ఇప్పుడైతే పూర్తిగా అన్ని క్లోజ్ చేసి మరి ప్రార్థనలోని సేవలోని ముందుకెళ్ళడానికి దేవుడు
చూపిస్తున్నారు. బాబు పాప ఇద్దరికి పెళ్ళైంది. బాబుకు ఒక పాప, పాపకి ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు మనవరాళ్ళు దేవుడు ఇచ్చాడు. పాప కెనడా దేశంలో ఉంటుందండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. బాబు విశాఖపట్నంలో ఉంటున్నారు. ఇది నా కుటుంబ జీవితం, పరిచర్య, సేవా జీవితం. వాక్యంలోకి వెళ్దామండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, దేవుని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. ఈ వచనంలో 7 ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ ఆశీర్వాదాలు అనేవి ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఎక్కడా దొరకవు. ఏంటి ఆ 7 ఆశీర్వాదాలు? జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి. 7 ఆశీర్వాదాలు. ఈ ఆశీర్వాదాలు మొన్న ఇక్కడ చాపరాలో అద్భుతమైన కార్యక్రమం జరిగింది. మంచిగా టెంట్ వేసారు, బొకేసు, పూలమాలలు, అలాగే ఫుడ్ ప్రిపరేషన్ చేయడానికి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడైనా దొరుకుతాయి. ఏ మాల్కి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, కిరాణా షాప్కి వెళ్ళినా కేక్ కట్ చేశారు. బేకరీ షాప్కి వెళ్తే కేక్, ఇవన్నీ దొరుకుతాయి. కానీ ఈ ఆశీర్వాదాలు మట్టుకు ఎక్కడా దొరకవు, ఎవరి దగ్గర దొరకవు, ఏ మార్గంలోనే దొరకవు. కేవలం యేసు మార్గంలో పయనించిన వారికి మాత్రమే, యేసుక్రీస్తు నిజరక్షకునిగా అంగీకరించిన వారికి మాత్రమే, యేసుక్రీస్తు నిజరక్షకునిగా అంగీకరించిన యేసు పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే వారికి దొరుకుతుంది. క్రీస్తుని అంగీకరించినంత మాత్రాన, బాప్తిసం తీసుకున్నంత మాత్రాన దేవుడు వారికి ఇవ్వడు. దేవుని అంగీకరించి దేవుని పాదాల దగ్గర కనిపెట్టి దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే ఈ ఆశీర్వాదాలు వస్తాయి. ఈ జ్ఞానము, వివేకము, ఆధారము, ఆలోచన, బలము, తెలివి, భయము, భయభక్తులు ప్రతి వ్యక్తి కూడా, క్రైస్తవుడు, స్త్రీ అవనివ్వండి, పురుషుడు అవనివ్వండి, ప్రతిరోజు ఈ వచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోవాలి. ఇందులో ఉన్న 7 ఆశీర్వాదాలు నా మీద, నా కుటుంబం మీద వర్ధిల్లును గాక అని. ఏ రోజైతే నేను ఈ వచనాన్ని నేర్చుకున్నానో ఆ రోజు నుంచి కొన్ని సంవత్సరాలు, అప్పటికి మా పిల్లలు చాలా చిన్న పిల్లలు, అప్పటి నుండి ఇప్పటి వరకు నా భర్త మీద, బాబు పాప మీద, వారికి వివాహం అయిన తర్వాత వారి పిల్లల మీద చేతులు ఎత్తి నేను ప్రార్థన చేస్తాను. వారికి కూడా నేను చెప్తాను, ప్రతిరోజు మీరు ఈ విషయం ప్రార్థన చేసుకోవాలి. ఇందులో ఉన్న బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వు ప్రభా అని అడగాలి అని. మరి వాక్యం ఆలపిస్తున్న మీరు కూడా ప్రభు చిత్తమైతే మీకు అంగీకారమైన ఎడల ప్రతిరోజు వచనాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలి. ఎందుకు నేను ఈ ఆశీర్వాదాలు కావాలి అంటున్నానంటే, ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో ఒక వీడియో వైరల్ అయింది. విశాఖపట్నంలో గాయత్రి అనే అబ్బాయి బెంగళూరు అనుకుంటాను నేను, శ్రీచరణ్, వాళ్ళిద్దరికి వివాహం అయింది గత కొన్ని నెలల క్రితం. వివాహం అయిన తర్వాత వాళ్ళు టూర్ వెళ్ళారు. బాగా అప్పటి ప్లేస్ లో ఉన్న మర్చిపోయి నేను టూర్ వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. రాత్రి కాలం అయింది. భార్యాభర్తలు ఎవరి జంట పండుకున్నారు. తెల్లారు వేసినప్పటికీ ఆమె చచ్చిపోయిందని. అయితే చంపేశారని, భర్తే చంపేశారని అంటున్నారు. తనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల చచ్చిపోయిందనేసి మీడియా ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ రాత్రి ఏం జరిగింది? ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా టూర్ అంతా తిరిగారు, ఎంజాయ్ చేశారు. మరి ఎవరి జంట కాబట్టి ఆ శారీరక సుఖాన్ని పొందుకున్నారు. దాంతో పాటు 3 గంటలు వాళ్ళు ఒక రెడ్ వైన్ తాగారటండి. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. 10th క్లాస్ చదువుకున్న స్టూడెంట్ కి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుందా? ఇంటర్ చదువుకున్న వాడికి వస్తుందా? డిగ్రీ చదువుకున్న వాడికి వస్తుందా? రాదు. ఎవరికి వస్తుంది? ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి దానికి తగ్గట్టుగా మంచి స్కోర్ సంపాదిస్తే సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది. ఇద్దరికి వేలల్లో జీతం. అంటే బుర్ర బాగా పనిచేస్తున్నట్టే, జ్ఞానం ఉన్నట్టే, తెలివి ఉన్నట్టే, ఆలోచన ఉన్నట్టే, అన్ని ఉన్నట్టే. కానీ వాళ్ళకి ఏంటి వివేకము లేదు. వివేకము అనగా మంచి చెడులో ఏదో ఆలోచించుట. జ్ఞానము అనగా దేవుని మార్గాల్ని అర్థం చేసుకోవడం. తెలివి అనగా ఆత్మీయమైన అవగాహన. బట్టి చెప్తున్నానండి. జ్ఞానము అనగా దేవుని మార్గాలను అర్థం చేసుకోవడం. వివేకము అనగా మంచి చెడులను విచారించే శక్తి కలిగి ఉండట. తెలివి అనగా ఆత్మీయమైన అవగాహన. వారికి ఇహ సంబంధమైన ఆలోచన, ఇహ సంబంధమైన జ్ఞానము, ఇహ సంబంధమైన తెలివి సమృద్ధిగా ఉంది. కానీ ఆ ప్రదేశంలో, ఆ అప్పర్ ప్లేస్ లో వెళ్ళినప్పుడు, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం త్రాగుడు తాగకూడదు అన్న వివేచనను వాడు కోల్పోయారు.
3 గంటలు తాగారటండి రెడ్ వైన్. ఎంత బాధాకరం విషయం. ఆ తర్వాత ఏమైందో, నిజంగానే భర్త చంపేసాడో లేకపోతే ఆ యొక్క రాగడం ఎక్కువైపోయి ఆమెకి లో బీపీ ఉన్నదంట. మరి దేని వల్ల ఆమె చనిపోయింది తెల్లారేసరికల్లా. అనగా వాళ్ళకి ఏంటి లేదు, వివేకం లేదు. మనం జ్ఞానం కలిగి ఉన్నాం, ఒక మంచి సంపాదన కలిగి ఉన్నాం, మంచి బతుకు బతుకుతున్నాం, సమాజంలో ఒక పేరు కలిగి మనం జీవిస్తున్నాం అన్న వివేచనను కోల్పోయి తాగి వాళ్ళ అమ్మాయి ప్రాణాలు కోల్పోయిందండి. అందుకే నేను అన్నాను, నేను ఈ వచనంలో ఉన్న జ్ఞాన వివేకము కలిగి జీవిస్తున్నప్పుడు ఈ యొక్క 7 ఆశీర్వాదాలు కలిగి ఉంటే దేవుడు ఎంతగా బ్లెస్ చేస్తాడు. మనం మన కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ఎలాగను పనికి వచ్చే వారంగా ఉంటాము. కొన్ని విషయాలు మీ ముందు ఉంచి నేను వాక్యాన్ని ముగిస్తాను. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ అధ్యాయం అండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయంలో 1వ వచనం ఇలాగను వ్రాయబడింది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. దేవుడిచ్చిన జ్ఞానమును, దేవుడిచ్చిన ఈ ఆశీర్వాదాలన్నీ కలిగి ఉంటేనంట జ్ఞానము గల కుమారుడు ఎవరిని సంతోషపెడతాడంట? తండ్రిని సంతోషపెడతాడంట. పరమందున్న తండ్రిని సంతోషపెడతాడు, ఇహమందున్న కన్ను తండ్రిని కూడా సంతోషపెడతాడు. ఈ వచనం చదువుతున్నప్పుడు మనకి ఎవరు గుర్తుకొస్తారు? ఆది కాండంలో ఉన్న యోసేపు గుర్తుకొస్తాడు. యోసేపు ఏ విధంగా సంతోష పెట్టాడు? తండ్రిని చెడుతనము అన్నదమ్ములు చేస్తుంటుంటే తండ్రి దగ్గర తీసుకొని వచ్చాడు. మన అందరికీ తెలిసిన విషయమే. పాపానికి అంటే తన పెద్ద అన్నలే తప్పు చేస్తుంటే, పెద్ద అన్నలే పక్క త్రోవలకు వెళ్ళిపోతుంటే నేనేం చేస్తా, ఏమి లాభం, నేనేం చేస్తా, తప్పేంటి అని అనుకోలేదు, తప్పు చేయలేదు, తండ్రి దగ్గరికి వచ్చాడు, కంప్లైంట్ ఇచ్చాడు. అది అందరికీ మనకు తెలిసిన విషయం. అయితే తండ్రి అయిన యాకోబు యోసేపుని బట్టి ఏ విధంగా సంతోషం పొందుకున్నాడు? ఆది కాండంలో 42వ అధ్యాయము 45వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడిందండి. 27వ వచనంలో నేను చదువుతున్నాను. ఎవరైనా తీసిన ఎడలో చదవచ్చు. ఆది కాండము 45వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నింటి అతనితో చెప్పిరి. అతడు తను ఎక్కించుకుని పోటీకి యోసేపు పంపిన బండను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిలను. అప్పుడు ఇజ్రాయిల్ ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకమునుపు వెళ్ళి అతను చూసేదని చెప్పాను. మనందరికీ యోసేపు స్టోరీ తెలుసండి. మరి యోసేపును అన్నదమ్ములు చూడలేని తనంతో ఇష్మాయేలుకి అమ్మేయడం, వాళ్ళేమొచ్చి ఐగుప్తు దేశాన్ని తీసుకొని వెళ్ళిపోవడం, అక్కడ జైల్లో ఉండడం, జైల్లో కూడా యోసేపుకి తోడుగా ఉండడం, ఆ పానదాయకుల అధిపతికి కళలు వస్తే యోసేపు ఏమో వివరించడం. అలాగే ఐగుప్తు రాజు అయిన ఫరూక్ కూడా ఒక కళ వచ్చింది. ఎవరు చెప్తారు ఈ కళ అంటే? అప్పుడు ఈ అధిపతులు చెప్తారు, పలానా ఇశ్రాయేలుడు ఉన్నాడంటే హెబ్రీయుడు, ఆ హెబ్రీయుడిని యోసేపు చాలా చక్కగా కళల వివరాన్ని చెప్తాడని అంటే యోసేపు తీసుకొని వస్తారు జైలు ఇచ్చి. కళ వివరాన్ని వివరించి చెప్పగానే యోసేపు ఏంటంటే పెద్ద మినిస్టర్ అయిపోతాడు. ఆ ఐగుప్తు దేశం అంతటికి రాజు తర్వాత గొప్ప మినిస్టర్ అవుతాడు యోసేపు. అయితే ఇజ్రాయెల్ దేశంలో, కనాను దేశంలో కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు యాకోబు ఆ యొక్క తన కుమారులందరికీ ఐగుప్తు దేశానికి పంపిస్తాడు. పంపించినప్పుడు అన్నదమ్ములు యోసేపుని పోల్చుకోరు, కానీ యోసేపు పట్టుకు అన్నదమ్ములు పోల్చుకుంటాడు. చెప్పడు నేను మీ తమ్ముడిని అని. ఆ ధాన్యం ఇచ్చేస్తాడు, పంపించేస్తాడు. వచ్చేటప్పుడు తమ్ముడైన బెన్యామీని తీసుకొని రమ్మంటాడు. ఆ స్టోరీ అంతా అన్నదమ్ములు ఏం చేస్తారు? తండ్రి అయిన యాకోబు చెప్తారు. యాకోబు ఏమంటాడు? ఆల్రెడీ నేను యోసేపుని పోగొట్టుకున్నాను, ముందేమో షిమియోను వదిలేశారు, ఇప్పుడేమో మళ్ళీ బెన్యామీని పట్టుకెళ్ళి వెళ్తానంటున్నారా మీరు? ఇంతమంది నేను పోగొట్టుకుంటానా ఈ వయసులో, పుత్రహీనుడు అయిపోతానా అనేసి బాధపడతాడు. లేదు బెన్యామీన్ ఉంటేనే యోసేపు తీసుకొని రమ్మన్నాడు ఆ దేశపు రాజు. యోసేపుని తెలియదు కదా అనేసి అంటే బయలుదేరతారు కనాను దేశం నుండి బయలుదేరినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కుమారుడు యోసేపు అని యాకోబుకు తెలుస్తాడు. యోసేపు అని యాకోబుకు తెలిసినప్పుడు యాకోబు చాలా సంతోషిస్తాడు. యాకోబు అనుకుంటాడు, నా ప్రాణానికి ఈ వయసులో చివరి కాలంలో ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి, ఇంతకన్నా సంతోషం నాకేం కావాలి, సంతోషంగా వృద్ధుల లోకానికి నేను వెళ్ళిపోతాను, సంతోషంగా నా యొక్క జీవితం భూమి మీద కంప్లీట్ అయిపోయింది కాబట్టి నేను ముగించుకుంటానని అనుకుంటాడు. 46వ వచనం 4వ వచనం అలాగే 47:31 చూడండి, ఈ విధంగా ఉంది. అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదను, మరియు అతడు నాతో ప్రమాణం చేయించినప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాను. ఈవని తండ్రి యోసేపుతో ప్రమాణం చేయించుకున్నాడు, నేను చనిపోతాను కదా, చనిపోయిన తర్వాత నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు, నా యొక్క దేశానికి తీసుకొని వెళ్ళిపో. మా మమ్మీ డాడీ మా తాతగారు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో
ఇక్కడ నన్ను పాతి పెట్టు అని తండ్రి అని యాకోబు యోసేపు చెప్తాడు. తండ్రి చచ్చిపోయిన తర్వాత యోసేపు గొప్ప మినిస్టర్, దేశం అంతా తండ్రి చూడాలి, ఎందుకంటే రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఫరో నువ్వే అంతా చూసుకో అనేసి. మరి ఆల్రెడీ కరువు కాలంలో ఉన్నారు, ఎన్నో తీర్పులు అవి తీర్చాలి దేశంలో. మినిస్టర్ అంటే ఎంత పదవి ఉంటది, ఎంత బిజీ లైఫ్ ఉంటది. అయినా కూడా యోసేపు పోయింది తండ్రి మాట కొట్టకుండా, మా డాడీ నా చివర కోరాడు ఏంటి, తనని ఇక్కడ పాతి పెట్టద్దు, ఆ దేశం పట్టుకొని నిలమన్నాడు అని. యాకోబు బ్రతికి ఉన్న చివరి కాలంలో కూడా కుమారుడైన యోసేపుని బట్టి సంతోషం కలిగింది, నెమ్మది కలిగింది, తృప్తి కలిగింది, హృదయానికి రిలాక్స్ కలిగింది. ప్రస్తుత సమాజంలో అందరూ కాదు, చాలా మంది తల్లిదండ్రులు కొంచెం వయసు అయిపోగానే, తల్లిదండ్రులు కొంచెం వయసు మీరంగానే వాళ్ళకి డబ్బున్నా కూడా ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నారు అని ఓల్డేజ్ హోమ్ లో తీసుకొని వెళ్ళి పడేస్తున్నారు. ఓల్డేజ్ హోమ్ లో అసలు వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా బిజీ లైఫ్ అని రావట్లేదు కూడా. మన మీడియా ద్వారా చాలా స్టోరీస్ ఆలకిస్తున్నాం, మన చుట్టుపక్కల కూడా మనం చూస్తున్నాం. పిల్లలు చూడటం లేదంటారు, పట్టించుకోవటం లేదంటారు, ఎవరో తెలిసిన వాళ్ళు కొంచెం ఆహారం పెడతా ఉంటుంటారు. కానీ అన్నదమ్ములు పట్టించుకోకపోయినా, అన్నదమ్ముల వల్ల తండ్రికి బాధ కలిగినా, అన్నదమ్ముల వల్ల చెడ్డ పేరు కలిగినా మనకి ఆ హిస్టరీ అంతా అది కాండంలో మనం చదవగలం. దీనని ఆ యొక్క షెకెము ప్రజలు తీసుకొని వెళ్ళిపోయినప్పుడు, దీనా పవిత్రత కోల్పోయినప్పుడు, వాళ్ళేమొచ్చి మళ్ళా దీనాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు వీళ్ళు అనుకున్న కండిషన్ వాళ్ళు ఒప్పుకున్నా కూడా మళ్ళీ యాకోబు కుమారులు ఏం చేశారు, షిమియోను లేవి అక్కడ ఆ ఊరు వాళ్ళందరినీ మగవారందరినీ చంపేశారు. దానికి యాకోబు చాలా బాధపడ్డాడు. నాకు ఇది చెడ్డ పేరు తెచ్చారనేసి యాకోబు అంటాడు. మనం ముందు చదివితే మనకు అర్థమవుతుంది. కానీ యోసేపు బానిస కింద ఉన్నా, జైల్లో ఉన్నా, అన్నదమ్ములు బాధ పెట్టినా, ఇన్ని చేసినా కూడా యోసేపు తండ్రిని సంతోష పెట్టే కుమారుడుగా ఉన్నాడు. అనగా యోసేపుకి ఇచ్చిన జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానం, యోసేపుకి ఇచ్చిన వివేకము దేవుడిచ్చిన వివేకము, యోసేపుకి ఇచ్చిన ఆలోచన దేవుడిచ్చిన ఆలోచన. దేవుని ఎంత భయభక్తులు కలిగిన కుమారుడు కాబట్టి తన తండ్రిని సంతోష పెట్టాడు. ప్రియమైన సంగమా, వినిచిన వాక్యం వినిచిన వారులారా, మనం ఈ ఆశీర్వాదాన్ని 7 కలిగి ఉంటే ఇకమందున్న మన తల్లిదండ్రులను, లేకపోతే ఇకమందున్న మన కుటుంబాన్ని, బిడ్డలను కూడా సంతోష పెట్టగలం, పరమందున తండ్రిని కూడా మనం సంతోష పెట్టగలం. ఇంకొక వచనం చదువుతున్నా నేను, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరచెను. 3వ అధ్యాయం 19వ వచనం అండి. జ్ఞానం వల్ల దేవుడు ఆ భూమిని స్థాపించను, వివేచన వల్ల ఆకాశ విశాలం స్థాపించను. అనగా జ్ఞానం వివేకం ఉండటం వల్ల దేవుడు నిరాకారముగా, శూన్యముగా, చీకటిగా ఉన్న ఈ సృష్టిని మానవునికి పనికి వచ్చేదిగా, ప్రయోజనకరమైనదిగా, మేలుకరమైనదిగా, సంతోషకరమైనదిగా ఈ భూమిని, ఆకాశ విశాలాన్ని ఏర్పాటు చేసాడు దేవుడు. అనగా జ్ఞానము వివేకము ఉంటే మనకి మేలుకరమైన పనులు, ప్రయోజనకరమైన పనులు, ఇతరులకు సంతోషం పెట్టించే పనులు, లాభకరమైన పనులు మనం చేస్తాం. అంతేకాకుండా ఏ పని చేసినా మనకి కంగారు అనేది ఉండదు, తొందరపాటు అనేది ఉండదు. దేవుని పని, లేకపోతే మనకు అప్పగించిన ఏ పని అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, ఉద్యోగం అవనివ్వండి, ఏ పని, వ్యవసాయం అవనివ్వండి, పొలం పని అవనివ్వండి, దేవుని చిత్త ప్రకారము, దేవుని ఉద్దేశ ప్రకారం ముందుకెళ్తాం. ఈ జ్ఞానం వివేకం ఉన్నప్పుడు శూన్యమైన, చీకటిగా, నిరాకారముగా ఉన్న ఆ యొక్క ప్రదేశమును, ఆ యొక్క సృష్టిని ఎలాగన ప్రయోజనకరంగా దేవుడు తీర్చాడో, మనకి కూడా జ్ఞాన వివేకములు కలిగి ఉంటే మనము కూడా ప్రయోజనకరంగా, ఇతరులకు మేలుకరంగా, సంతోష పెట్టేవారంగా, ఇతరులకు లాభకరముగా, ఆశీర్వాదకరముగా ఉంటాను. ఎలాగండి కథని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను నేను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. ఈ 4 బాలుర సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును, సకల శాస్త్ర ప్రవీణతయు, వివేచనయు అనుగ్రహించెను. దేవుడు ఈ 4 బాలురు ఏంటి ఇచ్చాడంట? దేవుడు వారికి జ్ఞానమును, వివేకమును ఇచ్చాడంట. ఎవరా 4? దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. మనకు తెలిసి 4 కదా. చిన్నప్పటి నుంచి కూడా, సండే స్కూల్ నుంచి కూడా షడ్రక్, మేషక్, అబేద్నెగో స్టోరీ ఆలకిస్తాం మనం. ఈ
ఈ నలుగురు ఎవరు? బబులోను ఇస్రాయల్ దేశంలో ఆ మరి ఇజ్రాయెల్ చేసిన తప్పుకి ఏంటంటే బబులోను దేశానికి ఇజ్రాయేల్ అందరినీ చెరగా అప్పగించేస్తాడు దేవుడు. ఈ నలుగురు కూడా అనేక మంది బానిసల కింద బబులోను దేశస్తులు పట్టుకొని వెళ్ళిపోతారు నెబుకద్నెజరు. అలాగే ఈ నలుగురు బాలురు కూడా ఇజ్రాయేల్ దేశం నుంచి బానిస దేశానికి కొనుక్కోబడతారు. అనగా బానిసలు అనమాట, వాళ్ళు స్వతంత్రుడు కాదు. ఇప్పుడు మన భారతదేశం ఉంది, ఆ యుద్ధం జరిగింది అనుకోండి, భారతదేశానికి పాకిస్తాన్కి ఎక్కువ వైరం కలుగుతూ ఉంటుంటది కదా, మనం ఆలోచిస్తుంటాం న్యూస్ ద్వారా. ఆ మధ్యకాలంలో ఒక వింగ్ కమాండర్ అనుకోకుండా పాకిస్తాన్ దేశంలో ల్యాండ్ అయిపోయాడు అనమాట. అభినయ్ అనుకుంటా పేరు, చాలా వైరల్ అయింది న్యూస్. వెంటనే వాడు ఏం చేశారు, అభినయ్ని అదే అనుకోకుండా మా దేశంలో ల్యాండ్ అయిపోయావు, రాన్న పెద్ద ఆఫీసర్ గా, ఒక మిలిటరీ ఆఫీసర్ అని స్వాగతం పలికారా? స్వాగతం పలకలే. భారతీయుడని తీసుకొని వెళ్ళి వెంటనే జైల్లో పెట్టారు. చాలా తర్వాత మీడియా అంతా మరి మినిస్టర్స్ అందరూ మాట్లాడడం, అభినయ్ని భారతదేశం తీసుకొని రావడం, తర్వాత ఇదంతా మీడియాలో పెద్ద వైరల్ అవ్వడం, ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. అనుకోకుండా ల్యాండ్ అయిపోయినా కూడా పాకిస్తాన్ దేశస్తులు మన భారతీయుడైన ఆ వింగ్ కమాండర్ ని సంతోషంతో ఆనందంతో ఆహ్వానించి, రాజలాంఛనాలతో ఆహ్వానించి ఒక మంచి భవనంలో, ఒక పెద్ద లాడ్జ్ లో పెట్టి పెద్ద మర్యాదలు ఏమీ చేయలేదు. ఎందుకు? శత్రు దేశం మనకి పాకిస్తాన్ మన శత్రు దేశం కాబట్టి వాళ్ళు శత్రువుల కిందే చూశారు. అంతేగాని రాజలాంఛనాలతో ఏమీ అభినయకి ఆహ్వానం పలకలేదు. యుద్ధం లేకపోయినా, అనుకోకుండా ల్యాండ్ అయిపోయినా. అలాంటిది దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు బానిసల కింద ఉన్నారు బబులోను దేశంలో. బబులోను దేశంలో బానిసల కింద ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటి మంచి జరగదు, వాళ్ళకి ఏంటి సంతోషం ఉండదు, వాళ్ళకి ఏంటి బాగా చూసేవాళ్ళు అక్కడ ఉండరు. కానీ అక్కడ ఒక రాజాత్మ బయలుదేరింది. ఏ వచనంలోని? దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే అక్కడ ఒక రాజాజ్ఞ బయలుదేరింది. ఏమని రాజు ఆజ్ఞాపిస్తాడు? ఇస్రాయల్ దేశం నుంచి చాలా మంది పిల్లల్ని మనం తీసుకొచ్చాం కదా బానిసల కింద, అందులో ముఖ్యమైన వారిని నా దగ్గరికి తీసుకొని రండి రాజు ఆజ్ఞాపిస్తాడు. అసలు ఈ నలుగురికి ఎందుకు జ్ఞానమును అక్కడ క్లియర్ గా రాయబడింది. ఈ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడి వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు నేచరియు అనుగ్రహించెను. వాళ్ళు ఇంచుమించుగా సొంత దేశం నుండి బానిస దేశానికి వచ్చినప్పటికి 15 సంవత్సరాల వయసు, అంటే మంచి ఎండ్ స్టేజ్. ఇంచుమించు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చదవాల్సిన టైం అన్నమాట. వాళ్ళకి ఏమైనా కాలేజ్ ఉన్నాయా, స్కూల్స్ ఉన్నాయా? ఏంటి లేవు. కానీ జ్ఞానం, సకల శాస్త్ర ప్రవీణత ఎవరి చేరట? దేవుడి చేరట. స్కూల్ లేదు, కాలేజ్ లేదు, యూనివర్సిటీ లేదు, ఏమీ లేదు. అయినా కూడా వాళ్ళకి దేవుడు ఈ యొక్క 7 ఆశీర్వాదాల్లో వారికి దేవుడు ఇచ్చాడు. ఎందుకు వారికి ఇచ్చారు అంటే అక్కడ 4వ వచనంలో ఉంటది, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును కొంతమంది బాలురను, ఆ వచనం అంతా చదివితే కొంతమంది బాలురను నా దగ్గరికి తీసుకొని రండి. కొంతమంది బాలురు అంటే ఈ నలుగురితో పాటు కొంతమంది పిల్లలు ఉన్నారు, యవ్వన పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నపుంసకునికి ఆజ్ఞాపించాడు. వాళ్ళకి బాగా ఫుడ్ పెట్టండి, వాళ్ళని బాగా రాజమర్యాదలు చేయండి, వాళ్ళు అడిగినవన్నీ ఇవ్వండి. బాగా రాజకుమారులు ఎలాగైతే పోషింపబడతారో, రాజకుమారులు అయితే ఎలాగ సకల భోగాలతో ఉంటారో వాళ్ళని అలాగ చెయ్యండి. చేసిన తర్వాత నా దగ్గరికి తీసుకొని రండి అని రాజు ఆజ్ఞాపిస్తాడు. రాజు ఆజ్ఞాపించినప్పుడు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఎందుకు ఈ నలుగురికే దేవుడు జ్ఞానమును వివేకమును ఇచ్చాడు నేను చెప్తున్నాను. నేను ఇవన్నీ 1వ అధ్యాయంలో ఉన్నాయి. ఈ పిల్లలందరికీ కూడా నపుంసకుడు తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు అక్కడ 8వ వచనంలో ఉంటది, దానియేలు అంటాడు రాజు భుజించే ఫుడ్ ఇమ్మని చెప్తాడు. రాజు ఆర్డర్ ఇస్తాడు. దానియేలు అంటాడు మాకైతే ఫుడ్ వద్దంటే అంటాడు, మాకైతే వెజిటేరియనే కావాలి అంటాడు. తాగడానికి కొంచెం నీళ్ళు ఇప్పించండి చాలు అంటాడు. అప్పుడు నపుంసకుడు అంటాడు, అదేంటి అలా మాట్లాడుతున్నారు మీరేమొచ్చి వెజిటేరియన్ తిన్నారనుకోండి, వెజిటేరియన్ తింటే మీ మొహాలు వాడిపోతాయి. రాజుని రాజకుమారు ఎలాగైతే అనుభవిస్తారో, రాజకుమారు ఎలాగైతే ఫుడ్ తింటారో, రాజకుమారులు అయితే ఎలాగైతే పాలన చేస్తా ఉంటారో, రాజకుమారులు అయితే ఎలాగైతే సకల భోగాలు అనిపిస్తారో అలా మీరు ఉండాలంటారు. లేదు లేదు లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు అది వద్దు. వీళ్ళు మళ్ళీ గుర్తుంచుకోవాలంటే వీళ్ళు ఎవరు? బానిసలు. నోట్లోంచి మాట్లాడడానికి వీల్లేదు. ఏది ఆర్డర్ వేస్తే అదే చెయ్యాలి. ఇప్పుడైతే బానిసలు మనకు సర్వెంట్స్ కనబడతారు. బానిసలు ఏం చేసినా నోరిప్పడానికి అధికారం లేదు, అవకాశం లేదు. వాళ్ళు కష్టపడి పని చేసినా
జీతం ఇవ్వడానికి, నా కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి అని నోరు ఇప్పి అడగడానికి హక్కు లేదు. అప్పుడు బానిసలు అలా ఉండేవారు. అట్లాంటి సిచ్యువేషన్ లో నలుగురు ఉన్నారు, అనేక మంది బాలులతో పాటు. అయినా కూడా వాళ్ళు ఏమంటున్నారు, రాజును పూజించే భోజనం మాకు వద్దంటారు. ఎందుకు వద్దంటున్నారు? అది విగ్రహారాధన దేశం. యేసుప్రభు అంటే ఎవరికి తెలియదు, ఇజ్రాయెల్ దేవుడు ఎవరికి తెలియదు. వాళ్ళు తినే ప్రతి ఫుడ్ కూడా, రాజు దగ్గరికి వచ్చే ఆ మాంసాహారం అంతా కూడా విగ్రహ అర్పితం చేసి విగ్రహాల దగ్గర పెట్టి విగ్రహాలకి బలిచ్చి ఆ యొక్క పశువులతో వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. ప్రభుని అంగీకరించిన మనం విగ్రహ అర్పితమైనవి భుజించచ్చా? మా ప్రభుని అంగీకరించిన మనం నైవేద్యం తీసుకోవచ్చా? తీసుకోకూడదు కదా. పరిశుద్ధ గ్రంథంలో క్లియర్ గా వ్రాయబడింది, విగ్రహాల జోలికి వెళ్ళకూడదు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, పైన ఆకాశం అంతా కింద భూమి మీద విగ్రహారాధన చేయకూడదని క్లియర్ గా 10 ఆజ్ఞల్లో వ్రాయబడింది. అది ఎవరికి తెలుసు? దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు తెలుసు. కాబట్టి మేము దేశం కాని దేశంలో ఉన్నా, ఇక్కడ ఎవరు క్రిస్టియన్ లేకపోయినా, ఇక్కడ ఎవరు పాస్టర్ లేకపోయినా, ఇక్కడ ఎవరు బైబుల్ లేకపోయినా, మా చుట్టూ క్రైస్తవులు లేకపోయినా, దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు. ఎక్కడున్నా ఏ మూలున్నా, సముద్ర గర్భంలో ఉన్నా, ఏ మూలున్నా, ఎక్కడున్నా కూడా దేవుడు మమ్మల్ని చూస్తున్నాడన్న జ్ఞానము కలిగి, ఆలోచన కలిగి, తెలివి కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి, దేవునికి భయపడ్డారు కాబట్టి, దేవుడు ఏంటంటే వారికి జ్ఞానాన్ని, వివేకముని ఇచ్చారు. అయితే నపుంసకుడు అంటాడు, అయ్యా మీరు అక్కడ 10వ వచనంలో క్లియర్ గా ఉంటుంది, ఆ రాజు చెప్పిన ఆర్డర్ ప్రకారం నేను చెయ్యకపోతే మీ మొహాలు వాడిపోతాయి, 10 రోజుల తర్వాత మీరు అక్కడ పట్టుకొని అన్నారు కదా, వాడిపోతాయి, నాకైతే ఆపద వస్తుంది, నా ఉద్యోగం పోతుందని నపుంసకుడు అంటాడు. నాకు ప్రాణాపాయం కలిగిస్తారా మీరు అంటాడు. అప్పుడు దానియేలు అంటాడు, ఎందుకయ్యా మీరు అలా బాధపడతారు? పెట్టేస్తున్నాను నేను, ఒక 10 రోజులు మేము అడిగిన ఫుడ్ మాకు పెట్టి చూడండి, ఆ డిఫరెన్స్ చూడండి, మిగతా పిల్లలకి మాకు ఎంత తేడా ఉన్నదని పెట్టేస్తాడు. అక్కడ ఎంత ధైర్యం అండి! ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మేము ఎక్కడున్నా కూడా దేవుని ఆజ్ఞను పాటిస్తాం. మేము ఎక్కడున్నా కూడా దేవుని నియమ ప్రకారమే మేము బ్రతుకుతాం. మేము ఎక్కడున్నా కూడా నిజ దేవుని మేము మర్చిపోము. ఆయన చెప్పినట్టు మేము జీవిస్తాం. మా ప్రతి అడుగులో, మా ప్రతి మాటలో, మా ప్రతి డెసిషన్ లో దేవుణ్ణే మేము కనపరుస్తాం, దేవుణ్ణే మహిమపరుస్తాం, దేవుడే మా ముందు ఉంటాడు అనేసి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చిన్న వయసు అండి, 15 సంవత్సరాల వయసులో వాడికి ఏం తెలుసుంది? అమ్మ లేరు, నాన్న లేరు, బంధువులు లేరు, రక్త సంబంధులు లేరు, పరాయి దేశంలో బానిసల కింద ఉన్నారు. ఏమి రాజు పూజించే ఫుడ్ ఎవరైనా కాదంటారా? 5 స్టార్ ఫుడ్ ఎవరైనా కాదంటావండి? మనకి 5 స్టార్ నుంచి ఒక చికెన్ బిర్యానీ తెస్తే ఎవరైనా కాదంటారా? చెప్పండి, ఎవరు కాదంటారు. 5 స్టార్ నుంచి, 5 స్టార్ హోటల్ నుంచి మంచి చికెన్ స్టార్టర్స్ తీసుకొని వస్తే ఎవరైనా కాదంటారా? ఎవరు కాదంటారు. అలాంటి రాజుల భోజనం అంట, రాజుల భోజనం ఎవరు కాదంటారండి? అలాంటి ఆహారాన్ని కూడా వాళ్ళు వద్దనుకున్నారు. దేనికి? దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి. అలాంటి ఆహారాన్ని కూడా తిరస్కరించారు. దేనికి? దేవుడు అంగీకరించారు కాబట్టి. ప్రియ సంగమా, ప్రస్తుత లోకంలో మనం చూస్తుంటే చాలా మంది క్రైస్తవులు సమాజానికి భయపడి, వ్యాపారం లేకపోతే రక్త సంబంధులకు భయపడి, కులానికి భయపడి, చుట్టుపక్కల వాడి బంధువులు, రక్త సంబంధులు ఏంటనుకుంటారో, అమ్మో మా పరుగు పోతుందో ఏంటో, తప్పదు కదండి, సమాజంలో ఉన్నాం కదండి, మరి పద్ధతులు అవలంబించడం తప్పదండి. ఎవరికి భయపడుతున్నారు? సమాజానికి భయపడకూడదు, సమాజానికి విలువివ్వకూడదు, గౌరవించకూడదు, ప్రేమించకూడదు నేను చెప్పట్లేదు. నీ చుట్టూ ఉన్న సమాజంలో వ్యాపారమా, ఉద్యోగమా, వ్యవసాయమా, నువ్వేం చేస్తున్నావు? నీ ఇరుగు పొరుగు వారి మధ్య నీ ప్రతి పని ద్వారా, నీ ప్రతి డెసిషన్ ద్వారా, ఇంట్లో చేసే శుభకార్యం అవనివ్వండి, బాధ అవనివ్వండి, కష్టం అవనివ్వండి, దుఃఖం అవనివ్వండి, సంతోషం అవనివ్వండి, ఏమైనా కూడా, ఏ పని ద్వారా కూడా దేవుని నామం కనపరచబడాలి. హల్లెలూయా. మొన్న ఆదివారం ఒక పాప యవ్వన కాలంలో అడుగు పెట్టిందని పాస్టర్ గారు రమ్మన్నారని చెప్పాను కదండి. తర్వాత వాళ్ళు సినిమా పాటలు ఏవో వేస్తాను అంటే పాస్టర్ గారు అన్నారట, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకోను, అన్ని దేవునికి మహిమకరం. పీటర్ పాల్ గారు అన్నారట, ఏది కూడా దేవునికి అవమానం తెచ్చేదిగా, దేవునికి వ్యతిరేకంగా జరగడానికి వీల్లేదు, ప్రభు పాటలే వేయాలి, ప్రభు పాటలే ఇక్కడ వినపడాలన్నారంట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రభు పాటలు మొత్తం వీధులన్నీ వినపడ్డాయండి. ఏ మాట ద్వారానైనా ఎవరైనా పట్టబడతారు కదా. నేను కూడా చాలా ప్రాంతాల్లో చూస్తుంటానండి, పిల్లలు పెద్ద పిల్ల అయినప్పుడు, వివాహం అయినప్పుడు, గృహ ప్రవేశం అయినప్పుడు దేవుని పాటలు వేస్తారు, దైవజనుడు వస్తారు, రిబ్బన్ కటింగ్ చేస్తారు, ప్రార్థన చేస్తారు. ఇలా భోజనం అయ్యి దైవజనుడు గుమ్మ దాడతాడో లేదో, సంఘం గుమ్మ దాడతాడో లేదో, సినిమా పాటలు అనిపిస్తుంది. అదే ఇప్పుడు వరకు హల్లెలూయా స్తోత్రం
యేసయ్య అనబడ్డది ఇప్పటి వరకు, తర్వాత ఏంటో ఏవో వర్డ్స్ వినబడుతున్నాయని అనిపిస్తా ఉంటది. అనగా సగం దేవుడు, సగం లోకం. ఏంటమ్మా అలాగే సరే పాటలంటే ఏం చేస్తామండి? బంధువులు అందరూ వస్తున్నారండి, చుట్టాలందరూ వస్తున్నారండి, ఆఫీసర్స్ అందరూ వస్తున్నారండి, బాగోదు కదండి. ఏం బాగోదు? దేవుడు బాగోదు అనుకుంటే నువ్వేం చేస్తావు? దేవుడు కూడా అలాగే అనుకుంటే మనం ఏంటైపోతాం? దేవుడు కూడా అలాగే మనలాగే ఆలోచిస్తే మన బ్రతుకులు ఎక్కడండి? కానీ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు సమాజానికి, సమాజం ఏంటి అసలు? పరాయి దేశం, విగ్రహారాధన దేశం. ఎవరికి దేవుడు అంటే తెలీదు, ఎవరికి యేసయ్య అంటే తెలీదు, నిజరక్షకుడు ఎవరు, సృష్టికర్త ఎవరో తెలీదు. సృష్టిని పూజించడం తప్ప సృష్టికర్తని వాళ్ళు ఎరుగనే ఎరగరు. అట్లాంటి దేశంలో వాళ్ళు ఏ మాత్రము రాజీ పడక, రాజును పూజించే ఆహారములకు క్షణభంగురమైన ఆ ఆహారానికి ఆశపడక, దేవుని ఆజ్ఞలకు కట్టుబడి, దేవుని నియమాలకు లోబడి శాకాహారాన్ని కోరుకున్నారు. ఆ యొక్క నపుంసకునికి బెట్కసెట్ చూడండి, 10 days తర్వాత మా మొహాలు ఎలా ఉంటాయో అలాగే తర్వాత వచనాలు చదివితే మనకు గమనిస్తుంది. మిగతా పాదుల కన్నా వాళ్ళ మొహాలు ఎలాగ ఉన్నాయంట, అక్కడ 15వ వచనం చివరిలోని సౌందర్యముగాను కళగాను ఉన్నాయంట. హల్లెలూయా. వాళ్ళు ఎవరికి భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. ఎవరి ఎడల భక్తి చూపించారు? దేవుని ఎడల భక్తి చూపించారు. కావున వారికి ఏంటొచ్చింది? జ్ఞానం, వివేకం, తెలివి, ఆలోచన, బలము వచ్చాయి. దేవుని ఆజ్ఞలకు లోబడ్డారు, దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించారు. కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానమును, ఆలోచనను, వివేచనను దేవుడు వారికి ఇచ్చారు. నేను 17వ వచనం ఫస్ట్ చదివాను. దేవుడు వారికి జ్ఞానం ఇచ్చినట్టు, వివేచన ఇచ్చినట్టు. అక్కడ బోల్డ్ మంది ఉంటాడుగా, వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలే, వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే. కానీ ఈ నలుగురికి ఎందుకు దేవుడు ఇచ్చాడు అంటే, పరాయి దేశంలో కూడా దేవుని ఎరుగని ప్రజల మధ్య కూడా, అన్యుల మధ్య కూడా దేవుని యొక్క ఆజ్ఞను పాటించారు. సమాజానికి, కులానికి అమ్మో ఏటనుకుంటారు. మా అమ్మాయికి వివాహం అయిందన్నాను కదండి, మంగళవారం పడింది ఆ రోజు. 2018 జనవరి 30 మంగళవారం పడింది. మంగళవారం పడితే చాలా మంది అన్నారు, అదే సరే మంగళవారం పెట్టి చేయకూడదేమో కదా. నాకు అసలు అలాంటివి ఏంటి తెలియదండి. ఎందుకంటే నేను క్రైస్తవ్యంలోనే పుట్టాను, పెరిగాను. దగ్గర నుంచి నాకు వచ్చింది. అసలు ఈ ఆచారాలు, పద్ధతులు, లోక పద్ధతులు ఏంటి కూడా, మంచి రోజులు చూడడం, జాతకాలు చూడడం, ముహూర్తాలు చూడడం, మళ్ళా శుభకార్యాలు అయితే పసుపులు గుమ్మాలకి రాయడం, తోరణాలు కట్టడం, రాట్లు వేయడం. వివాహం అయితే రాట్లేస్తారు కదండి, అట్లాంటి వేటి కూడా మా గృహాల్లో జరగవు. అసలు అట్లాంటి వాటికి అవకాశమే ఉండదు. ఎట్టి పరిస్థితులు ఎవరేటనుకుంటే మాకు అనవసరం. దేవుడు నచ్చాలి, దేవుడు అంగీకరించాలి, దేవుడు మహిమపరచబడాలంతే. అమ్మమ్మ దగ్గర నుంచి మాకు అది అలవాటు. మా అమ్మగారు అదే మాకు నేర్పారు, మేము అదే నేర్చుకున్నాం, మా పిల్లలకు కూడా అదే నేర్పుతున్నాం. అన్నారు మంగళవారం కదా, మంగళవారం చేయలేము కదా అని అన్నారు. ఏంటో మాకు అసలు అలాంటివి ఏంటి, మంచి రోజు ఏంటి తెలియదు. బైబిల్ చెప్తుంది ప్రతి రోజు కూడా మంచిదేనంట, ప్రతి గడియ కూడా మంచి గడియేనంట. ప్రతి ఈ 365 రోజులు కూడా దేవుడు సృష్టించాడు, మంచిగానే సృష్టించాడని మాకు బైబిల్ చెప్తుంది అని నేను చెప్పడం జరిగింది. ఒక స్నేహితురాలు అడిగింది, మీరు ఉపవాసం ఉంటారా సలోని అని అడిగింది. మేము ఉపవాసాలు ఉంటాము అని అన్నారు. అయితే మీరు మాలాగే ఉపవాసం ఉంటారంటే, మేము మీలాగే ఉపవాసం ఉన్నా, మీరైతే ఉపవాసం ఉంటే టీవీ చూస్తారు, ప్యాకెట్ ఆడతారు, ఎందుకంటే ఆకలి వస్తుంది కదా ఉపవాసం ఉంటే. మరి ఆ యొక్క ఉపవాస గడి కంప్లీట్ అవడానికి పాతకాన్ని కొడతా ఉంటుంటారు, ఫ్రెండ్స్ పిలుస్తారు, లేకపోతే అవేంటి వాటిని చేస్తా ఉంటుంటారు, మర్చిపోయానండి, అవన్నీ చేస్తా ఉంటుంటారు. కానీ మేము ఉపవాసం ఉంటే ఎన్ని గంటలు ఉన్నావు, ఒక రోజు ఉన్నావా, 2 రోజులు ఉన్నావా, ఒక పూట ఉన్నావా, 10 గంటలు ఉన్నావా, 4 గంటలు ఉన్నావా, 5 గంటలు ఉన్నావా, దేవుడు అడగడు. నువ్వు ఉపవాసం ఉన్నంత సేపు కూడా దేవునితో గడిపేవా లేదా? ఉపవాసం ఉన్నన్ని గంటలు కూడా దేవుడితో సహవాసం చేసావా లేదా? అది మా దేవుడు మాకు అడుగుతాడు. కాబట్టి మేము ఉపవాసం ఉన్నంత సేపు కూడా దేవునితోనే గడుపుతాం, దేవునితోనే సహవాసం చేస్తాం. అయితే బైబిల్ చదవడం, కాకపోతే ప్రార్థనలో గడపడం, కాకపోతే కొంతమందితో సహవాసం చేసి దేవుని బిడ్డలతో ప్రార్థనలో గడపడం. అప్పుడు మాకు దేవుడు బయలుపరుస్తాడు. అప్పుడు మేము మా బిడ్డల జీవితం గురించి, మాకు కావాల్సిన అవసరాల గురించి, మా భర్తల గురించో, మా గురించో, దేని గురించైనా దేవుడికి అప్పగించుకుంటాం. దేవుడికి అప్పగించుకునేటప్పుడు దేవుడు మాతో మాట్లాడతాడు. ఇదిగో ఈ విధంగా మీ బిడ్డల విషయంలో, ఈ విధంగా మీ వ్యాపారాల విషయంలో, ఈ విధంగా మీ భర్తల విషయంలో, ఈ విధంగా ముందడు పెరిగేయడం దేవుడు మాకు ఆలోచిస్తాడు. ఆ విధంగా ముందుకెళ్ళిపోతాం. అంతేగాని మంచి రోజులు మంచి గడియలు అని మాకు లేదు. ప్రతి గడియ, ప్రతి రోజు కూడా మంచిదే అని దేవుడు చెప్పాడు అని చెప్పడం జరుగుతుందండి. కొంతమంది దానికి రాజీ పడిపోతారు. అరే పెద్ద వ్యాపారస్తులు, పెద్ద వర్తకులు. నన్ను అడిగిన ఆవిడ ఇచ్చాపురంలో చాలా పెద్ద వ్యాపారవేత్త భార్య నాకు అడిగిందండి. అమ్మో వాళ్ళు ఏంటనుకుంటారు,
అనేసి నేను అనుకోలేదు. భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడాలి. కాబట్టి నా కుమార్తె పెళ్లి మంగళవారమే అయినా దేవుని మీద ఆధారపడి మేము ముందడుగేసాం కాబట్టి చక్కగా భర్తతో ఎక్కడుందండి దేశం కాని దేశంలో చాలా దూరంగా ఒక మంచి దేశంలో, కెనడా దేశంలో చక్కగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అనుకోకుండా ఆశీర్వాదకరంగా వివాహం జరగడానికి అనుకున్నవన్నీ దేవుడు బ్లెస్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. అత్తగారికి, మామగారికి, ఆ భర్తకి మమ్మల్ని మా సిచ్యువేషన్స్ ని అర్థం చేసుకుని డెలివరీస్ విషయంలో మాకు ఇబ్బంది పెట్టకుండా అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా మాకు సంతోష పెట్టేవిగా దేవుడు మమ్మల్ని మరిచేయండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, నేను చెప్తున్నది ఏంటంటే, మనం లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోక పద్ధతులకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇవ్వకుండా దేవుని మహిమపరిచినప్పుడు దానియేలుకి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి ఎలాగైతే దేవుడు జ్ఞానం వివేకం ఇచ్చాడో మనకి కూడా సమృద్ధిగా ఇస్తారు. ఈ దేవుని ఆజ్ఞలు పాటించారు కదని చెప్పాను కదండి. లోక పద్ధతులు మనం అవలంబించలేదు. దేవుడు ఎలా ఆశీర్వాదం ఇచ్చాడో మనకు తెలుసు. దానియేలు గొప్ప మినిస్టర్ అయ్యాడు. 4వ వచనంలో ఉంటారు, 1వ వచనంలో థర్డ్ నేను చదువుతున్నాను. లోపము లేని సౌందర్యం అనగా దానియేలు అంట లోపము లేని సౌందర్యం అంట. అంతగానండి మిస్టర్ ఇండియా, ఎంత అద్భుతం అండి. మిస్టర్ ఇండియా, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా మనం ఆలకిస్తాం కదా. వాళ్ళకి ఎంత గర్వంగా ఉంటారు. వాళ్ళని అసలు పట్టగలమా భూమి మీద? వాళ్ళని అసలు మాట్లాడడానికి అవకాశం ఇస్తానా? వాళ్ళని అసలు ఫోటో తీయించుకోవడానికి అవకాశం ఉంటుందా? మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా, మిస్టర్ పర్ఫెక్ట్ వీళ్ళందరికీ లోపము లేని సౌందర్యం అంట. బైబిల్ చెప్తుంది. దానియేలు అంటే దానియేలు అందగాడండి. అంతే కాదు, ఇంకో వచనం చదువుతాను చూడండి. 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో, దేవుని పద్ధతి విషయం అందే గాని మరి ఏ విషయం అందే అతనిలో లోపము లేదు. ఇక సంబంధమైన అందముతో పాటు దైవ సంబంధమైన అందచందాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనగా ఇక సంబంధమైన అందం కొంచెం ఉన్నదనుకోండి, అసలు మనుషులు వాళ్ళని ఎవరిని పట్టలేం. కానీ దానియేలు కంట ఎంత అందచందాలు ఉన్నా కూడా తన అందాన్ని బట్టి, తన శరీరాన్ని బట్టి దేవుడే మహిమపరచబడాలి అనుకున్నాడు. ఈ యొక్క బ్రతుకు, ఈ యొక్క జీవితం, ఈ మానవ పుట్టుక నన్ను ఎందుకు దేవుని బిడ్డగా భూమి మీద పుట్టించాడో దానిని బట్టి దేవుని నామమే మహిమపరచబడాలి. నేను దేశము కాని దేశంలో ఉన్నా, నా చుట్టూ దేవుని బిడ్డ లేకపోయినా, నా చుట్టూ బైబిల్ లేకపోయినా, మాస్టర్ లేకపోయినా, నేను చిన్నప్పటి నుంచి యూదుడుగా పుట్టాను కాబట్టి, యూదులు ఏం చేస్తారో తెలుసు కదండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని నేర్పుతారు వాళ్ళు. ఈ విషయం కూడా ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళందరూ గ్రహించాలి. మన పిల్లలు ప్రతిరోజు బైబిల్ చదువుతున్నారా లేదా గమనించాలి. మనం ప్రతిరోజు వాళ్ళతో బైబిల్ చదివించాలి, దేవుని వాక్యాన్ని అవలంబించాలి. ఎందుకంటే నీ వాక్యమే పాదములకు దీపమే నడిపిస్తుంది, వాక్యమే బ్రతికిస్తుంది, వాక్యమే నెమ్మదిస్తుంది. కాబట్టి మన పిల్లలకి కంపల్సరీ బైబిల్ చదవడం నేర్పించాలండి. యూదులైన వారు పుట్టింది మొదలుకొని ధర్మశాస్త్రాన్ని బాగుగా నేర్చుకున్న వాళ్ళు. అనగా దానియేలు బానిస కింద వెళ్ళిపోయినా చిన్నప్పటి నుంచి యూదుడు, అక్కడ మొదటి అధ్యాయంలో మనం గమనించగలం యూదుడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగినవాడు కాబట్టి దేవుని పద్ధతి విషయంలో, దేవుని క్రమంలో రాయబడి ఉంది, అతనిలో లోపము కనుగొనలేకపోయి. ప్రార్థన చేయడం విషయంలో, ఉపవాసం ఉండడం విషయంలో, దేశంలో ఉన్న అడగడానికి పాస్టర్లు లేరుగా, అడగడానికి యాజకుడు లేడుగా, అడగడానికి లేవీయుడు లేడుగా, అడగడానికి తల్లిదండ్రులు లేరుగా. నువ్వు ప్రార్థన చేస్తే ఏంటి, చెయ్యకపోతే ఏంటి, ఉపవాసం ఉంటే ఏంటి, ఉండకపోతే ఏంటి, నువ్వు ప్రతిరోజు యెరూషలేము మందిరం వైపు తిరిగి ప్రార్థన చెయ్యకపోతే అడిగినవాడు ఎవడు లేడు. అక్కడ అందరు చుట్టూ హిందువులు అయినా కూడా దేవునికి భయపడ్డాడు కాబట్టి సంబంధమైన అందంతో పాటు హృదయ అందాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుని పద్ధతి విషయంలో ఏ లోపము కూడా కనుగొనలేకపోయారంట ఆ చుట్టూ ఉన్న హైందవులు దానియేలు విషయంలో. అందుకే దేవుడు ఏం చేశాడండి, దానియేలుకి, షడ్రక్, మెషక్, అబేద్నెగోలకి లోపము లేని జీవితాన్ని, జ్ఞానమును, వివేకమును సమృద్ధిగా ఇచ్చాడు. ఫస్ట్ గాండి ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తాను. ఇందా సమయం పర్లేదమ్మా, కంటిన్యూ చేయండి. ఓకే. అయితే వారు ఈ జ్ఞాన వివేకం కలిగి ఉండడం వల్ల ఇతరులకు కూడా మనం ఎలా ఉంటామంటే ఆశీర్వాదంగా ఉంటాం.
దేవుడిచ్చిన యెషయా గ్రంథం ఈ మూల భాగం మర్చిపోకూడదండి ఎవరును. యెషయా గ్రంథం 11 అధ్యాయం 2 వచనం. జ్ఞానం, వివేకం, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి నాకు బయట వచ్చింది. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను ప్రతిరోజు ఆ విషయం ఎత్తి ప్రార్థన చేసుకుంటుంటాను కాబట్టి నాకు అది ఘటస్థం వచ్చేసింది. ఈ ఆశీర్వాదాలు కనుక మనం కలిగి ఉంటే మనతో పాటు మన కుటుంబమే కాకుండా చుట్టూ ఉన్న సమాజానికి అంటే అవనివ్వండి, దేవుని ఎరగని వారు అవనివ్వండి, మనం ఆశీర్వాదంగా ఉంటామంట. మన వల్ల వాళ్ళు దీవెన పొందుకుంటారట, మన వల్ల వాళ్ళు లాభం పొందుకుంటారట. అది కూడా మీకు చూపించి నేను ముగిస్తానండి వాక్యాన్ని. ఇంకా చాలా మంది జ్ఞాన వివేకం కలిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చిన జ్ఞాన వివేకం కలిగిన వారు ఉన్నారు. సొలొమోను మనకి తెలుసు. ఇంకా చాలా మంది ఉన్నారు. దానియేలు గురించి మీ ముందు ఉంచుతున్నాను నేను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 18 వచనం చదువుతున్నాను. తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుంటున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వల్ల కటాక్షం పొందిన నిమిత్తమై ఆయనను వేడుకొనని వారిని హెచ్చరించెను. ఈ స్టోరీ మనకు తెలుసు కదా. యుక్తకు కలుస్తుంది. ఆ కళ ఏంటో మర్చిపోతారు తెల్లారిసరికల్లా. తన జ్ఞానులందరికీ అనగా దేవుని ఎక్కడ జ్ఞానులందరికీ పిలిచి ఆ కళ భావం చెప్పండి అంటారు. చెప్పండి అంటే జ్ఞానులు అంటారు, రాజా 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 ఆ కళ ఏంటో చెప్పండి అయ్యా అని అంటారు. ఏంటి మీరు నాకు అడుగుతున్నారు, నేనేమో మర్చిపోయానంటే తిరిగి నాకే మళ్ళీ రెట్టించి అడుగుతున్నారంటే, అదేంటయ్యా కళ చెప్పకపోతే మేమెలాగా మర్మం చెప్తాము, కళ చెప్పకపోతే మేమెలాగా దాని అర్థం చెప్తామంటే, అరే నాకు ఆటలు ఇస్తారా మీరు, నాకు తిరుగుబడతారా, నాకు సమాధానం చెప్తారా, నాకు ఇబ్బందులు చెప్తారా, ఎవరండి మీరు అనేసి రాజు ఏం చేస్తాడు, ఆర్డర్ వేస్తాడు, అందరిని చంపేయండి అని. నాలుగులందరినీ చంపేయాలని ఆర్డర్ వేస్తాడు. అంటే దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగోను కూడా చంపేయాలన్నమాట. ఆ విషయం తెలుస్తుంది దానియేలుకి. దానియేలుకి తెలిసినప్పుడు వెంటనే ఏం చేస్తాడు, తన ఫ్రెండ్స్ ఎవరు అక్కడ, దానియేలుతో పాటు షడ్రక్ మేషక్ అబేద్నెగో తన స్నేహితులకు పిలిచి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు జ్ఞాన బలములు కలవాడు 20వ వచనంలో ఉంది. దేవుడు వివేక బలములు అనుగ్రహించువాడు 23వ వచనంలో ఉంది. దేవుడు జ్ఞానం ఇస్తాడు, జ్ఞాన బలాలు ఇస్తాడు, వివేక బలాలు ఇస్తాడు. కాబట్టి మనం కలిసి ప్రార్థన చేద్దామని స్నేహితుడికి ఆర్డర్ వేస్తాడు, స్నేహితుడికి చెప్తాడు. ఇక్కడ ఒక జరిగిన విషయం మీ ముందు ఉంచుతున్నానండి. ప్రస్తుతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, అందరూ అలా ఉండరు, కొంతమంది అలా ఉన్నారు. కాబట్టి నష్టాన్ని కష్టాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ మధ్య కాలంలోనే వీడియోలో యూట్యూబ్ లో ఒక వీడియో వచ్చింది న్యూస్ లోని. ఏంటంటే ఒక 18 కుర్రోళ్ళు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వాళ్ళు కూడా వీకెండ్స్ వచ్చాయి. ఆ రోజు శుక్రవారం కూడా సెలవు వచ్చిందండి, 3 days వీకెండ్స్. కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేద్దామని సరదాగా ఎక్కడికైనా ట్రిప్కి వెళ్దామని ఒక ఫామ్ హౌస్ కి వెళ్ళారు. ఫామ్ హౌస్ కి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజు ఒక అబ్బాయి ఫ్రెండ్ తో మాట్లాడాడంట. డాడీ నేను ఇలా ఫామ్ హౌస్ కి వెళ్తున్నాను పిల్లలతో అదే ఫ్రెండ్స్ తో పాటు అని అన్నారంట. నాన్న వద్దు నాన్న, ఎందుకు నాన్న వెళ్ళొద్దు, ఫ్రెండ్స్ ఎలాగో ఏంటో అక్కడ మీరు ఎలా తిరుగుతారో, ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, మీకు ఎవరు పైకి చెట్లు ఉంటారు, తాగుతారు కూడా అని మీరంటే, తాగద్దు నాన్న, పోనీ మీ ఫ్రెండ్స్ తాగినా నువ్వు తాగద్దు నాన్న అని అంటాడంట తండ్రి. లేదు నాన్న నేను తాగలే అని అంటాడట. అసలు తండ్రి చాలా రిక్వెస్ట్ చేస్తాడట, పాప అసలు వెళ్ళొద్దు నాన్న అనేసి. నాన్న వెళ్ళకపోతే ఫ్రెండ్స్ ఏంటనుకుంటారు, బాగోదు కదా అని అంటారంట. అబ్బాయి కూడా వెళ్ళాడు. ఈ 15 మంది అండి వెళ్ళాడు ఫామ్ హౌస్ కి. ఫామ్ హౌస్ కి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తిరిగారు, చేసారు. రాత్రి ఫుల్ గా తాగారంట. తాగిన తర్వాత తెల్లారిసరికల్లా ఏ బాబు అయితే తండ్రితో మాట్లాడాడో ఆ అబ్బాయి స్విమ్మింగ్ పూల్ లో చచ్చిపోయి ఉన్నాడు. అక్కడ గేట్ వాచ్మెన్ ఉంటారు కదండి, ఆ ఫామ్ హౌస్ అంతా చూసినోళ్ళు, వాళ్ళంతా చూసినప్పటికీ ఈ అబ్బాయి వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి చచ్చిపోయి ఉన్నాడు. వాళ్ళ రూమ్ లో అవన్నీ చూసినప్పుడు కంట ఫుల్ గా తాగారు కదా, ఇష్టం వచ్చినట్టుగా డాన్స్ లో ఇవన్నీ కూడా. ఒంటి మీద సరైన బట్టలు లేవంట, ఇప్పిన బట్టలు అక్కడే పడేశారంట. సిగరెట్, డ్రగ్స్ తాగినవన్నీ అక్కడ పోలీసులు చూసారంట. మందు బాటిల్స్ అక్కడ ఉన్నాయంట. స్నేహితులు కలిసి ఏం చేశారండి, ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేయొద్దని నేను లాంటి అంటాం లేదు, కానీ ఇష్టం వచ్చినట్టుగా. అందుకే అన్నాను, వివేకం అనగా మంచి చెడులను విచారించుట, జ్ఞానం అనగా దేవుని మార్గాలను ఆలోచించుట, తెలివి అనగా ఆధ్యాత్మికమైన అవగాహన. ఈ 3 వాళ్ళు కోల్పోయారు. వాళ్ళు ఎవరని చెప్పాను, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఇందాకే చెప్పాను కదండి, సాఫ్ట్వేర్ ఉద్యోగం రావాలి అంటే బాగా చదువుకుంటేనే ఉద్యోగం. కొన్ని వేల రూపాయల జీతం ఉంటారు, మన అందరికీ తెలిసిన విషయమే. అనగా మంచి సంపాదన ఉంది, మంచిగా చదువుకున్నారు, మంచిగా ఇంకా పెళ్లి కాకుండానే యవన కాలంలోనే మంచిగా సంపాదిస్తున్నారు, కుటుంబానికి పోషణగా ఆధారంగా ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చే ఆ అద్భుతమైన జ్ఞాన వివేకం వాళ్ళు కోల్పోయారు.
ఏం చేశారు? రాత్రంతా తాగారు. తాగకూడదని తెలీదా? తెలుసు. తప్పు చేశారు. అరే, దేవుడు తల్లిదండ్రులు కష్టపడి మాకు చదివించారు. తల్లిదండ్రులకి కుటుంబానికి దూరంగా మనం ఉద్యోగం చేస్తున్నాం. మన సంపాదన మీద కుటుంబం ఆధారపడింది. మన సంపాదన మీద తల్లిదండ్రులు ఆధారపడుతున్నారు. మా అక్క చెల్లెలకి పెళ్లిళ్ళు చేయాలన్న వివేచన కోల్పోయారండి ఆ రాత్రి కాలంలో. కోల్పోయి ఏం చేశారు? ఫుల్ గా తాగారు. తాగడంలో కొట్టుకున్నారు, తన్నుకున్నారు, డాన్సులు వేశారు. ఏం చేశారో తెలియదు కానీ ఒక అబ్బాయి చచ్చిపోయి ఉన్నాడు. ఎంత బాధకరం అండి. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి విగతజీవి అయిపోవడానిక తల్లిదండ్రులు పెంచింది? తల్లిదండ్రులు కష్టపడి చదివించింది చచ్చిపోవడానిక? తల్లిదండ్రులు కష్టపడి చదివించి అప్పు చేసి చదివించింది ఆ అబ్బాయి జీవితం నాశనం అవ్వడానిక? చెప్పండి. జ్ఞాన వివేకాన్ని కోల్పోయారు. కానీ ఇక్కడ దానియేలు ఏం చేస్తున్నాడు? కష్టం వచ్చింది, స్నేహితులతో కలిపి ప్రార్థన చేద్దామంటున్నాడు. స్నేహితులతో కలిపి దేవుని దగ్గర మొరపెడదామంటున్నాడు. దీని కొరకు తనతో పాటు తగ్గిన జ్ఞానులు కూడా నశింపకుండానట్లు. హల్లెలూయా. వెంటనే దేవుడు ఏం చేశాడండి? ఆ రాత్రంతా దేవుని పాదాల దగ్గర గడిపితే అలా చెప్పాడు దేవుడు. తన భావాన్ని కూడా చెప్పాడు. వెంటనే నపుంసకం దగ్గరికి వచ్చి, అయ్యా నాకు రాజు దగ్గరికి నాకు వెళ్ళే అవకాశం ఇప్పించండి, అవకాశం ఇప్పిస్తే ఆ కళ ఏంటో నేను చెబుతానని అన్నాడు. వెంటనే రాజు దగ్గరికి అవకాశం వచ్చింది. నపుంసకుడు పట్టుకొని వెళ్ళాడు. ఇంకా పలానా రోజు జానులందరినీ చంపేయండి అని ఆర్డర్ వేసాడు. ఈ డబ్బు వాడు ప్రార్థనలో గడిపారు. ప్రార్థనలో గడపడం వల్ల దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఆలోచించాడు. కలభావాన్ని దేవుడు చెప్పాడు. దానియేలు రాజు దగ్గరికి వెళ్ళాడు. కలభావాన్ని చెప్పాడు. కలభావాన్ని చెప్పగానే ఆర్డర్ క్లోజ్ అయిపోయింది. ఏంటని ఆర్డర్ వచ్చింది? జ్ఞానులందరినీ చంపేయాలనుకున్నాడు. ఇప్పుడు దానియేలు బతికాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బతికాడు, అన్నిటైనా జ్ఞానులు కూడా బతికారు. కల్దీయులైన ఆ సకులగాండు జ్ఞానులు అన్నిటిది కూడా వాళ్ళకి ప్రాణభిక్ష లభించిందండి. ప్రియ సంగమా, నువ్వు ఎక్కడుంటే ఆ చుట్టుపక్కల దేవుడు నేను దీవెనగా మలుస్తాడు. నువ్వు ఎక్కడుంటే శాపం కూడా ఆశీర్వాదంగా మలచబడుతుంది. నువ్వు ఎక్కడుంటే నీ కష్టం, దుఃఖం, కన్నీరు కూడా సంతోషంగా ఆశీర్వాదంగా మలచబడుతుంది. ఎప్పుడు నీ కుటుంబంతో, నీ స్నేహితులతో, నీ సంఘముతో, నీ దైవజనులతో కలిసి నీవు దేవునితో సహవాసం చేసినప్పుడు. ఇక్కడ ఏంటి వచ్చిందండి? మరణశాసనం వచ్చిందండి. ఆర్డర్ వేసాడు రాజు. ఇంకోడైతే టెన్షన్ అయిపోయి కింద మీద అయిపోయి చుట్టూ పీక్కొని అమ్మో రబ్బో దిగ్గోమని గుండెని బాదుకొని ఏడుస్తారు. కానీ దానియేలు అలా చేయలేదు. వెంటనే ఫ్రెండ్స్ కబురు పెట్టాడు. ప్రియ స్నేహితులారా, రండి ప్రార్థన చేద్దాం, దేవుని పాదాల దగ్గర కనపడదాం, సహవాసం చేద్దాం. మన మీద ఉన్న మరణశాసనం కొట్టివేయబడుతుంది. అంతేకాదు తక్కిన జ్ఞానులు కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటారనేసి దానియేలు చెప్పాడు. అక్కడ 2వ వచనంలో ఏమని ఉంటుంది? అక్కడ 2వ అధ్యాయం 48వ వచనం చివర జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించాడట దానియేలుని నెబుకద్నెజర్ రాజు. ఇంకా 49వ వచనంలో షడ్రక్ మేషక్ అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా, ప్లానింగ్ కమిషనర్స్. మా ఇంటి పక్కన ఉరియా వాళ్ళు ఉన్నారంటే ప్లానింగ్ కమిషనర్ ఢిల్లీలో. చాలా పెద్ద ఉద్యోగం. అనగా పెద్ద పెద్ద మినిస్టర్స్ కి, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కి వాళ్ళు ఏం చేస్తారంటే ఆలోచన చెప్తారు. ఇలా ఉండండి, అలా ఉండండి అని ప్లాన్ చేస్తారు. ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని ప్లానింగ్ కమిషనర్స్ ఉంటారు మనకి, పిఎం కి, సీఎం కి. అలాగన బబులోను దేశంలో, దేశము కాని దేశంలో, సృష్టికర్త ఎవరో తెలియని దేశంలో, బైబుల్ అంటే తెలియని దేశంలో, వాక్యం అంటే తెలియని దేశంలో, దేవుని బిడ్డలంటే లేని దేశంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని దేవుడు ఏం చేశాడంటే ప్లానింగ్ కమిషనర్స్ కింద పెట్టాడు. దానియేలుని ఒక గొప్ప మినిస్టర్ కింద, ప్రధానుడు, అందరికన్నా మెయిన్ పోస్ట్ దేవుడు దానియేలుకి ఇచ్చాడు. దేనిని బట్టి? దేవునితో సహవాసం చేయబట్టి, ఫ్రెండ్స్ తో కలిపి. ఎవరు కాదు, పెద్దోడు కాదండి వాళ్ళు. ఏమి దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు 40 50 దాటినాడు కాదు. 30 లోపు ఉన్న వాళ్ళే, 15 సంవత్సరాల వయసులో వచ్చారు కదా, 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే వాళ్ళందరూ. వాళ్ళ యవ్వన జీవితంతో దేవుడి నామాన్ని కనపరిచారు. ప్రియ సంగమా, మనం కూడా మన బిడ్డలకి చిన్నప్పటి నుంచి కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదవడం నేర్పిస్తామో, దేవుని వాక్యాన్ని ధ్యానించడం నేర్పిస్తామో, వాళ్ళు పెరిగి పెద్దవారైన తర్వాత ఎక్కడున్నా, ఎందుకంటే ఉద్యోగాల నిమిత్తం దూరంగా వెళ్ళక తప్పదు, వ్యాపారాల నిమిత్తం దూరంగా ఉండక తప్పదు. కొంతమంది తల్లిదండ్రులైన వారు బిడ్డలు దూరంగా ఉన్న సొంత ఊరిని, సొంత గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళలేరు కదా. మరి బిడ్డలు తల్లిదండ్రులకి బిడ్డలు దూరంగా ఉన్నప్పుడు తమ బిడ్డలు తప్పిపోకుండా, తమ బిడ్డలు మంచి మార్గంలో వెళ్ళాలి అంటే ఏం చేయాలి? వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం దేవుని వాక్యాన్ని చదవడం అవలంబించాలి, దేవుని వాక్యం నేర్పించాలి. నేను విన్నాను, ఒక కార్యక్రమం అయింది అన్నాను కదండి. ఆ బాబు, చిన్న బాబు,
ఆ ఏదో నాకు ఇవ్వడానికి వాటర్ ఏదో ఇవ్వడానికి వచ్చాడు. ఎవరు బాబు నువ్వంటే నా వాళ్ళ బాబుని అని సార్ చెప్పాడు అనమాట. ఫంక్షన్ ఎవరైతే ఫంక్షన్ చేసుకున్నారో వాళ్ళ బాబు చాలా చిన్న బాబు అండి, ఇంట్లో ఉన్నాడు. రోజు బైబిల్ చదువుతావా అని అడిగాను నేను. చదవనండి అని అన్నాడు. తెలియదండి అని అన్నాడు. మౌనంగా ఉన్నాడు. నువ్వు రోజు బైబిల్ చదవాలి, బైబిల్ చదువుకొని స్కూల్కి వెళ్ళాలి, స్కూల్ నుంచి రాగానే బైబిల్ చదవాలి. నువ్వు బైబిల్ చదివితే నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత మంచిగా దేవుడు దీవిస్తాడు, మంచిగా నీతో సహవాసం, మంచిగా దేవుడు నీకు బ్లెస్ చేస్తాడని చెప్పడం జరిగింది. అలాగేనండి చదువుతానండి అని అన్నాడు. మా మనవరాలు 8 సంవత్సరాలండి, సెకండ్ స్టాండర్డ్ చదువుతుంది. వైజాగ్ లో ఉంటుంది. నా భర్త గారు రోజు వీడియో కాల్ చేసి మాట్లాడతారు, నాతో కూడా మాట్లాడుతుంది. ఫోన్ చేయగానే ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను, నోయా నోయా తన పేరు నోయా అగ్వీనా, నోయా ఈ రోజు కీర్తనలు చదివేవా? అలా చదవగా చదవగా 23వ కీర్తన వచ్చింది ఇంగ్లీష్ లో. ఇప్పుడు నేను అన్నాను 1వ కీర్తన చదువు, చదవగా చదవగా రోజు చదివితే నీకు వచ్చేస్తుంది నోయమ్మ, నీ గిఫ్ట్ కూడా ఇస్తాను సండే స్కూల్ అని చెప్పాను నేను. చదివేవా నువ్వు అని అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతాను. చదువు అంటది. ఒకసారి చదివేనానమ్మా అంటది. ఏంటి ఎందుకు చదవలేదని అంటే అమ్మ పనిలో ఉంది, అమ్మ బిజీగా ఉంది అని అంటే. నీ బైబిల్ నీకు ఎక్కడ ఉండదో తెలియదా? అమ్మతో నీకేం పని? అమ్మ అమ్మ పనిలో ఉండొచ్చు. నువ్వు స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయి అమ్మ అన్నం పెడితే అమ్మ అన్నం తినేసి ఫస్ట్ నీ బైబిల్ తీసుకొని బైబిల్ చదవాలి. బైబిల్ చదివి నీకు వచ్చిన సండే స్కూల్లో బీబీఎస్ లో పాటలు నేర్చుకున్నావు కదా, ఒక పాట పాడు. ఆ పాట పాడి అప్పుడు వర్క్ కంప్లీట్ చేయి, వర్క్ స్టార్ట్ చేయి అని చెప్తా ఉంటానండి. ఎందుకంటే అది మనం వాళ్ళకి నేర్పించామనుకోండి, ఎక్కడున్నా కూడా మనం దూరంగా ఉండొచ్చు, కానీ వాళ్ళతో ఏముంటది? వాక్యం ఉంటది. వాళ్ళతో ఏముంటది? దేవుని శక్తి ఉంటది. వాళ్ళతో ఏముంటది? దేవుని దూతలు ఉంటారు. నీ మార్గములన్నిటిలో నేను కాపాడు కానీ నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించడం. నీ ప్రక్క 1000 మంది పడినా నీ పిడి ప్రక్క 10,000 మంది కూడా ఏ అపాయము నీ యొక్కకు రాదు. 91 కీర్తన ఉంటది. ఎప్పుడు ఇవన్నీ లభిస్తాయి? మనం పిల్లలకి వాక్యాన్ని నేర్పించినప్పుడు, పిల్లలకి బైబిల్ చదవడం నేర్పించినప్పుడు ఇవన్నీ వస్తాయి. దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో యూదులు కావాలి, ధర్మశాస్త్రాన్ని ఎరిగారు కాబట్టి. పరాయి దేశంలో ఉన్న వాళ్ళు దేవుని ఆజ్ఞలు తప్పిపోలేదు, దేవుని ఆజ్ఞలు పాటించారు కాబట్టి దేవుడు వారికి జ్ఞానమును వివేకమును దేవుడు వారికి సమృద్ధిగా ఇచ్చాడు. వారు దీవించబడమే కాదు, ఇతరులకు కూడా వాళ్ళు దీవెనకరంగా ఉన్నారు. ఇతరులకు కూడా కష్టం నుంచి తప్పించబడ్డారు, ఇతరులకు కూడా ఆశీర్వాదంగా ఉన్నారు. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టాడు. జ్ఞానము వివేకము వలన సామెతల గ్రంథం కూడా 19వ వచనంలో యెహోవా ఆకాశ విశాల భూమిని స్థాపించగా నిరాకారముగా ఉన్న దానిని ఎలాగైతే ప్రయోజనకరంగా దేవుడు చేశాడో, జ్ఞానం వివేకము ఆలోచన యెషయా గ్రంథం 11వ వచనంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మనం కలిగి ఉంటే, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, నేను కలిగి ఉంటే ఇతరులకు మేలుకరంగా, ప్రయోజనకరంగా, దీవెనకరంగా మనం ఉంటామండి. ఒక జరిగిన సిచ్యువేషన్ మేము ముందుంచి నేను ముగిస్తున్నాను. జేమ్స్ సిమ్సన్, మొన్న కూడా నేను ఈ మాట చెప్పాను. ఆ పాప యవన కాలంలో కడుగుపెట్టిన పాప వాక్యం చెప్తా ఆ సందర్భంలో ఈ మాట చెప్పాను. జేమ్స్ సిమ్సన్ మత్తు మందు కనిపెట్టాడు 1847వ సంవత్సరంలో స్కాట్లాండ్ లో. అప్పటి వరకు కూడా ఆపరేషన్ చేసినప్పుడు కాళ్ళు చేతులు గట్టిగా పట్టుకుంటే ఎవరైనా, లేకపోతే మంచానికి తాళ్ళు వేసి కట్టేస్తే డాక్టర్ గారు ఆపరేషన్ చేసేవారు. ఆ చిన్న పిసరు కత్తితో పోస్తే కదా మనకి అమ్మో 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 అంటాం. మరి ఆపరేషన్ చేస్తే నొప్పు రాదా? ఆ కేకలు పెట్టేవారు. ఒకసారి సక్సెస్ అయ్యేవి, చాలా ఫెయిల్యూర్స్ అయిపోయేవి. ఎందుకు? సెప్టిక్ అయిపోవడం, ఆ నొప్పి తట్టుకోలేకపోవడం, ఇవన్నీ జరిగేవి. ఇదంతా చూశారంట జేమ్స్ సిమ్సన్. జేమ్స్ సిమ్సన్ చూసినప్పుడు ఆపరేషన్ చేస్తున్నప్పుడు గాఢ నిద్ర కనుక కలిగితే ఆపరేషన్ నొప్పి తెలియదు కదా అని అనుకొని మొత్తం మందులు కనిపెట్టాడు, క్లోరోఫామ్. ఎప్పుడైతే క్లోరోఫామ్ ని కనిపెట్టారో అప్పటి నుంచి ఇప్పటికి 1847 నుంచి ఇప్పటి అంటే కొన్ని వందల సంవత్సరాలు, అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఏ డాక్టర్ అవనివ్వండి, చిన్న ఆపరేషన్ చేసినా ఏం చేయాలి? మొత్తం ఇవ్వకుండా ఎవరైనా మనకి ఆపరేషన్ చేస్తాడా? అసలు మనం ఒప్పుకుంటామా? డాక్టర్ చేస్తాడా? చేయడు. అయితే వెంటనే జర్నలిస్టులు మీడియా వస్తుంది కదా, వెంటనే జేమ్స్ సిమ్సన్ కి ఇంటర్వ్యూ చేశారట. అయ్యా మీరు మొత్తం మంది కనుక్కున్నారు కదా క్లోరోఫామ్ ని, అసలు మీకు ఐడియా ఎలా వచ్చింది? అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది అంటే, క్లోరోఫామ్ జేమ్స్ సిమ్సన్ ఉంటాడట ఒక అద్భుతమైన మాట. నేను ఒక క్రిస్టియన్ అండి, నేను చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుడు నాకు అలవాటు, వాడుక. బైబిల్ చదవకుండా నేను ఏం పని చేయను. బైబిల్ చదవకుండా నేను బయటికి వెళ్ళను. బైబిల్ చదివి మాత్రమే నేను ముందరగేస్తానని చెప్పాడంట. హల్లెలూయా. న్యూస్ లో వచ్చిందండి ఆ విషయం. బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఆదాముకి
ప్రకటముగా తీసినప్పుడు దేవుడు గాఢ నిద్ర కలుగ చేశారు కదండి. ఆ వచనం చదువుతున్నప్పుడు ప్రకటముగా తీసేటంటే ఆపరేషన్ అయినట్టే కదా, మరి ఆదాముకి నొప్పి కలగలేదు కదా. అంటే మనుషులకు కూడా డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు గాఢ నిద్ర కలిగితే నొప్పి రాదు అన్న ఆలోచన కలిగిందండి నాకు. యెషయా గ్రంథం 11:2 ఉన్న ఒక ఆశీర్వాదం ఏంటి? ఆలోచన. దేవుడు ఇవ్వాలండి ఆలోచన. ఎప్పుడొస్తుంది? వాక్యాన్ని చదివినప్పుడు. ఎప్పుడొస్తుంది? దేవుడి పాదాల దగ్గర కనిపెట్టినప్పుడు. ఎప్పుడొస్తుంది? దేవుని మీద ఆధారపడినప్పుడు. ఎప్పుడొస్తుంది? తల్లిదండ్రులైన వారి పిల్లలకి దేవుని వాక్యాన్ని నేర్పించినప్పుడు. అప్పుడు వచ్చిందంటే ఆలోచన జేమ్స్కి. ఆలోచించి దాని గురించి మీరు చేస్తే, దాని గురించి సెర్చ్ చేస్తే, దాని గురించి చదవగా క్లోరోఫామ్ కనిపెట్టాడు. స్టిల్ ఎప్పటికీ కూడా ఏ ఆపరేషన్ చేసినా, ఏ డాక్టర్ అయినా కూడా క్లోరోఫామ్ లేకుండా మనిషి ఒంటి మీద కత్తి పెట్టడు. పెడితే సెప్టిక్ అయిపోద్ది, పెడితే కేసు అయిపోద్ది. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. అనగా చెప్పాను కదండి, జ్ఞాన వివేకం వల్ల యెహోవా భూమిని స్థాపించాను, ఆకాశ విశాలు స్థాపించాను. నిరాకారముగా ఉన్న స్థలాన్ని ప్రయోజనకరంగా మేలుకరంగా దేవుడు ఎలా చేశాడో మనకు కూడా జ్ఞాన వివేకంగా కలిగి ఉంటే ఎలా ఉంటామంట? ఇతరులకు ఆశీర్వాదంగా, మన వలన ప్రయోజనకరమైన మేలుకరమైన పనులు లోకానికి అందించగలము. క్రిస్టియన్ అయిన యూదుడు ఎప్పుడో 1947 సంవత్సరంలో స్కాట్లాండ్ దేశంలో కనుక అనుకుంటే వరల్డ్ మొత్తం, ప్రపంచం మొత్తం కూడా ఆ క్లోరోఫామ్ ద్వారా వైద్యం ముందుకెళ్తుంది. జ్ఞాన వివేకములు కలిగి ఉంటే అలా ఆశీర్వాదంగా మనం ఉండగలమండి. దేవుడి మాటలు దీవించిన గాక. 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. జ్ఞానం, వివేకం, ఆలోచన, బలము, తెలివి, భయము, భక్తి. ఈ 7 ఆశీర్వాదాలు ఎవరి దగ్గర, ఎక్కడ, ఏ సిచ్యువేషన్ దొరకదు. కేవలం పరిశుద్ధ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర మాత్రమే 7 ఆశీర్వాదాలు. 7 ఆశీర్వాదాలు అందరూ కూడా పొందుకోవాలని ఆశిస్తూ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాట దీవించుగాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రేమగల దేవ, దగ్గర తండ్రి, కృపమైన స్తోత్రం, రాజ్యరక్షకానికి వందనాలు. యెషయా గ్రంథం 11:2 ఉన్న 7 ఆశీర్వాదాలను ధ్యానించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ ఆశీర్వాదములన్నీ కూడా నాకు, వినిచున్న ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు కలుగును గాక. ఆ యొక్క దీవెనను సమృద్ధిగా ఇచ్చును గాక అని అడుగుతున్నాను. ఈ వాక్యపు దీవెనలు ప్రతి ఒక్కరికి నిండారుగా కలగాలని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి.